హాయ్ నాగవంశీ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి. హాయ్. సో లెనిన్ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు కొలాబరేట్ చేసి వేరే ప్రొడక్షన్ అవుతూ చేస్తున్నారు. అవును. అండ్ 'సితారా'లో ఫస్ట్ టైం కొలాబరేట్. యా అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారు ఎగ్జిక్యూట్ చేశారు ప్రాజెక్ట్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. యా అండ్ మనం తర్వాత ఆయన అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఫిల్మ్ చేశారని అఖిల్ కూడా చెప్పారు. సో మీ వర్క్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎలా చేసుకున్నారు ఇంకా? అంటే క్రియేటివ్ స్పేస్‌లో ఎక్కువ మీరు అఖిల్ చెప్పినట్టు నాగార్జున గారు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి షెడ్యూల్ అయిన తర్వాత ఎడిట్ చెక్ చేసుకుంటాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే అప్పుడే చెప్పడము, మళ్ళీ షూట్ చేసుకునాలని హెల్ప్ ఇమ్మీడియేట్‌గా ప్లాన్ చేసేసుకోవడానికి గానీ, స్క్రిప్ట్ సైడ్ నుంచి గానీ అన్నిటికి ప్రతి స్టేజ్‌లో ప్రొడక్షన్ స్టేజ్‌లో ప్రతి దాంట్లో నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు. మీరు అన్నట్టు వెరీ కీన్ ఉన్నారు. మనం టైంలో ఎలా ఉన్నారో నాకు తెలీదు గానీ, ఈ సినిమాకైతే నేను ఆయన ఒక ప్రొడ్యూసర్ కంటే ఒక ఫాదర్‌గా ఆయన 200 కాదు 1000% ప్రతి ప్రతి క్రాఫ్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. అన్ని మ్యూజిక్ కానీ, ఎడిట్‌లో గానీ, ఐ మీన్ సాంగ్స్ వచ్చినప్పుడు గానీ, ఏది గానీ, లిరిక్స్ కానీ, ఇదని గానీ, దేంట్లో అయినా ఆయన పూర్తి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది సినిమాకి. సో మీరు రిలీజ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద రిలీజ్. బిజినెస్ అంతా నాకే వదిలేశారు. బిజినెస్‌లో ముందు నుంచి అనుకున్నదే అది. ఆ ఇన్వాల్వ్‌మెంట్ లేదు అసలు సార్‌ది. కానీ ఏదన్నా ఇప్పుడు నాకేదైనా వచ్చినప్పుడు కమర్షియల్స్ అన్నీ ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇది అది అన్నదో అప్పుడు వి ఆర్ గోయింగ్ అహెడ్ అంతే. బిజినెస్ ఎలా ఉంది మూవీకి? వెరీ హ్యాపీ అండి. ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత నాన్ థియేట్రికల్ మొత్తం ఇంక్లూడింగ్ శాటిలైట్ అమ్మేసాము. థియేట్రికల్ అంతా అమ్మేసాము. ఆల్మోస్ట్ ఒక నైజాం ఓవర్సీస్ నైజాం ఒకటి ఓన్ రిలీజ్‌కి వెళ్తాం. ఎందుకంటే అన్నపూర్ణ కాబట్టి. అన్నీ అమ్మేసామండి అసలు. వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి పబ్లిసిటీ కంటే వాని పాట కానీ, ఫస్ట్ టీజర్ కానీ, మొన్నొచ్చిన ట్రైలర్ కానీ, సోల్ ఆఫ్ లెనిన్ కానీ, ప్రతి పబ్లిసిటీ కంటెంట్ క్లిక్ అయినప్పుడు మనకి మార్కెటింగ్ చేయడం కొంచెం ఈజీ ఉంటుందండి ఎప్పుడు. రైట్. సో అఖిల్ ఫర్ ద ఫస్ట్ టైం రూరల్ సబ్జెక్ట్, రూటెడ్ సబ్జెక్ట్ చేశారు. మీ మీ పర్సనల్ మీకంటూ ఒక జడ్జిమెంట్ ఉంటుంది, మీకంటూ ఒక పర్సనల్ టేస్ట్ ఉంటుంది. సో హౌ ఇస్ ద మూవీ ఫ్రమ్ యువర్? అదే అంటున్నాను సార్. అదే యూఎస్పీ. అంటే అఖిల్ ఇప్పుడు దాకా అంటే ఒక నాగార్జున గారి అబ్బాయి, ఒక రిచ్ కిడ్, లేకపోతే ఒక గోల్డెన్ స్పూన్. పెద్ద పెద్ద గోల్డెన్ స్పూన్ కానీ, పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు, ఫస్ట్ సినిమా కానీ, మొన్న ఏజెంట్ కానీ, ఇలా సిక్స్ ప్యాక్లు పెద్ద పెద్ద అలా చూశారు కదా అఖిల్ని. అలా కాకుండా గ్రౌండెడ్గా అస్సలు ఆ గోల్డెన్ స్పూన్ ఇమేజ్ ఏమీ లేకుండా గ్రౌండెడ్గా ఆర్టిస్ట్ అఖిల్ని చూస్తారు ఈసారి. అఖిల్ ఎంత బాగా యాక్ట్ చేయగలుగుతాడు అనేది ఈ సినిమాలో బాగా తెలుస్తుంది. ఎవ్రీబడి విల్ బీ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఏంటి ఇన్ని రోజు నుంచి మనం చూస్తున్న అఖిలేనా అనేది చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇన్ ద సేమ్ వే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వర్కింగ్ బిగ్ టైమ్ అండి. అసలు మీకు సెకండ్ హాఫ్లో ఎక్కడ ఒక చిన్న వేస్ట్ సీన్ కానీ, ఇది ఇక్కడ లాగుతుంది సినిమా అని కానీ ఎక్కడ ఒక్క సెకండ్ అనిపించదు సెకండ్ హాఫ్లో. అంత డ్రామా అంత బాగా పండింది. ప్రతి సీన్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఆ కథలో ఉంటాం మనం. లాస్ట్ 45 minutes ఆఫ్ ది ఫిలిం ఎమోషనల్గా గట్టిగా తగులుతుందండి. ప్లస్ ఈ సినిమాలో చాలా చోట్ల నాగార్జున గారు కనిపిస్తుంది. ఆయన వాయిస్ కానీ అలా అంటే కనిపిస్తుంది. టేక్ ఆఫ్లో నాగార్జున గారి వాయిస్ కొంచెం ఉంటుంది. తర్వాత మిగతా సినిమా అంతా ఇంకొక స్పెషల్ గెస్ట్ వాయిస్ ఓవర్ ఉంది. సో ఆయన సినిమా అంతా నెరేషన్ ఆయన ద్వారా వెళ్తుంది. రైట్. ఇందులో ఒక యంగ్ హీరో కెమియో అన్నారు. నిజంగా ఏమన్నా ఉందా? ఏం లేదు. ప్రాబ్లీ ఆ వాయిస్ ఓవర్ అన్నారు. అంటే వాయిస్ యంగ్ హీరో కాదండి. ఒక పెద్ద హీరో వాయిస్ ఓవర్ ఉంది. ఓకే, సర్ప్రైజ్. సో ఈ ఇయర్ మీకు యూ స్టార్టెడ్ విత్ అ బిగ్ హిట్. దెన్ ఫంకీ అంత ఆడలేదు. వాట్ ఆర్ ద అంటే ఫంకీ సేఫ్ ప్రాజెక్టేనా మీకు? ఫైనాన్షియల్గా సేఫ్ ప్రాజెక్టేనండి. అనుదీప్తో అదొక అడ్వాంటేజ్. అనుదీప్ ఎప్పుడు ఎక్స్ట్రావగెంట్గా ఖర్చు పెట్టే డైరెక్టర్ కాదు అసలు. కంటెంట్ సైడ్ ఎప్పుడైనా లాటరీయే కదా. అనుదీప్ మీకు తెలిసినట్టే కదా. క్రియేటివ్ స్పేస్లో తను కామెడీ పండిన రోజున సూపర్ హిట్ సినిమా, పండిన రోజున ఆడదు సినిమా. సో ఆ చిన్న రిస్క్ ఉంటుంది. కానీ అనుదీప్తో ఖర్చు సైడ్లో కానీ, మేకింగ్ సైడ్లో కానీ అసలు అనుదీప్ వెరీ 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 కంఫర్టబుల్ డైరెక్టర్ అసలు. డ్రాగన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? జూన్ చెప్పారు కదా సార్. జూన్. యా. సో మ్యాడ్ జూనియర్స్ ఎంతవరకు వచ్చింది? 75% షూట్ అయిపోయింది. ఓకే, అది సైలెంట్గా క్విక్గా అయిపోతుంది. సో ఈ ఇయర్ వస్తుందా, నెక్స్ట్ ఇయర్? డేట్స్ చూడాలి సార్. అదే మోస్ట్లీ ఈ ఇయరే వచ్చేయాలి సార్ అది.
మీది లాంగ్ అవైటెడ్ ప్రాజెక్ట్ మ్యాజిక్. అనిరుద్ గారు వర్క్ అయిపోయిందా? చేయాలా ఆయన? అంతా అయిపోయింది సార్. అంతా రెడీ అయిపోయింది. మొన్నే కాపీ కూడా రెడీ అయింది. చిన్నది చూసాము. సెకండ్ హాఫ్‌లో కొంచెం ఏదో చిన్న చోట స్లో అయిందంటే అది కొంచెం ఎడిట్ వర్క్ చేస్తున్నాడు గౌతమ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటికి ఇచ్చేస్తాం సార్. రైట్. అంటే మీరు యూ ఆల్వేస్ ప్యాంపర్ యువర్ డైరెక్టర్స్. 'కింగ్డమ్' తర్వాత హౌ ఈజ్ యువర్ రిలేషన్‌షిప్ విత్ గౌతమ్? సార్ ఎవరితో గొడవలేం లేవు సార్. మళ్ళీ పని చేయడమా లేదా అనేది అది డైరెక్టర్ కాల్ కూడా ఉంటది కాబట్టి వాళ్ళెలా అనుకుంటున్నారో నాకు తెలీదు గానీ, నేను స్ట్రెయిట్‌గా ఎళ్లి ఎవరితో గొడవలు పెట్టుకోను. అలా చేసేదేం లేదు సార్. ఇప్పుడు హిట్ అయినా, ఫ్లాప్ అయినా అతనెంత రెస్పాన్సిబులో నేను అంతే రెస్పాన్సిబుల్ కాబట్టి ఒకళ్ళ మీద బ్లేమ్ చేసి చేయగలిగిందేం లేదు కదా! సో, దాంతో గొడవ పడి ఏం చేస్తాం సార్. రైట్. సో, 'మ్యాజిక్' అనేది రీజనబుల్ కాస్ట్‌లోనే చేసినట్టు బికాస్ ఆఫ్ అనిరుద్ గారు. లేదు సార్. అనిరుద్ కాకుండా రీజనబుల్ కాస్ట్‌లోనే చేశాను సార్. ఆయన కూడా చాలా రీజనబుల్‌గా చేశారని. అవునవును సార్. అనిరుద్ జనరల్‌గా తను రెగ్యులర్ సినిమాలు తీసినంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. సో, 'లెనిన్' చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుందంటే పాతది 'సీతారామరాజులో' విలేజ్ గొడవలు, ఆ! నాగార్జున గారిది. అంటే ఆ టైపు పల్లెటూరు వాతావరణంలో పాలిటిక్స్ అనేది మన సినిమాలో చాలా తక్కువొచ్చింది. ప్రాబబ్లీ 'రంగస్థలం' ఒకటొచ్చుండొచ్చు. మేబీ రీసెంట్‌గా ఏమన్నా పెద్దయి ఉంటే ఉండొచ్చు. అదర్‌వైజ్ వి డోంట్ హావ్ బిగ్ స్టార్ ఫిల్మ్స్ డీలింగ్ విత్ రూరల్ పాలిటిక్స్. ఆ గొడవలు అవన్నీ పాత సినిమాల్లో ఉండేవి గానీ ఇప్పుడు అసలు లేదు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రెష్. అంటే సార్ రూరల్ సినిమాకి ఎప్పుడు మనకు ఆ ఎడ్జ్ ఉంటది కదా సార్ ఆడియన్స్‌లో. సో, దాంతో ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామా గానీ, ఫ్రెండ్‌షిప్ యాంగిల్ గానీ, లేకపోతే ఆ లవ్ స్టోరీ గానీ, మీరన్న విలేజ్ పాలిటిక్స్ గానీ, అన్నీ ఒక డ్రామాకి ఒక మంచి స్క్రీన్ ప్లేకి కథ కరెక్ట్‌గా ఎళ్ళడానికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలో ఈ ఈ రకమైనయన్నీ ప్రాపర్‌గా ఉంటాయి సార్. ఎక్కడా ఈ ఇది అనవసరము, ఇది ఎందుకు పెట్టారు, ఈ సెన్స్ ఎక్కడ ఉండదు సార్ అసలు. ఎపిక్ ఎపిక్ ఫిల్మ్ మొత్తం అయిపోయింది గదా! అయిపోయిందండి. ఓన్లీ రైట్ టైమ్ చూసుకొని రిలీజ్ చేయాలి. అంటే ఐ మీన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేద్దామండి. సినిమా చాలా బా వచ్చింది. యంగ్‌స్టర్స్‌కి బాగా నచ్చుతది. అంటే ఈ లేటెస్ట్ ట్రెండ్‌లో ఇప్పుడు ఈ 20 ఇయర్, 22, 23 ఇయర్ ఐ మీన్ పిల్లలు వెన్ దే ఆర్ ఇన్ లవ్ ద కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ దే హ్యావ్. ఇదివరకు మాట్లాడుకునేటట్టు వేరుంటాయి. ఈ రోజుల్లో మాట్లాడుకునేవి వేరుంటాయి కదా! జెన్‌జీ పీపుల్. సో, ఆ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ గానీ, ద కాంప్లికేషన్స్ ఇన్ రిలేషన్‌షిప్స్ గానీ, అవి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, పేరెంట్స్‌తో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇయన్నీ చాలా మోడర్న్‌గా చాలా బాగా హ్యాండిల్ చేసి చెప్పాడండి. ఐ మీన్ ఇట్ కేమ్ ఔట్ రియల్లీ వెల్. ప్రాపర్ అర్బన్ ఫిల్మ్. చాలా బాగా తీశాడు. ఐ మీన్ చిన్న చిన్న సెన్సిబిలిటీస్ ఆదిత్యయ తెలుసు కదా మీకు 90స్‌లో గానీ, లిటిల్ హార్ట్స్ ఆ చిన్న చిన్న సెన్సిబిలిటీస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎమోషన్ సైడ్ గానీ, కామెడీ సైడ్ గానీ, ఆ ప్రాక్టికాలిటీ ఉంటూ ఆ న్యూ జెన్‌జీకి చాలా బాగా చేశాడు. లాస్ట్ మంత్ వాజ్ ఎ గుడ్ మంత్ ఫర్ ద లాస్ట్ 2 మంత్స్ వర్ వెరీ గుడ్. ఫ్రమ్ ఈ వీరభద్రుడు, బ్లాస్ట్, పెద్ది, మా ఇంటి బంగారం ఎవ్రీథింగ్ వెంట్ రియల్లీ వెల్. ఐ థింక్ నౌ లెనిన్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. హోప్‌ఫుల్లీ లెనిన్ విల్ కంటిన్యూ ద స్ట్రీక్. ఐ డోంట్ థింక్ ద స్ట్రీక్ విల్ బ్రేక్ విత్ లెనిన్. లెనిన్ విల్ డెఫినెట్లీ వర్క్ సార్. లెనిన్ డెఫినెట్‌గా నేను నిన్న కూడా చెప్పాను సార్ 2, 3 ఇంటర్వ్యూలో. లెనిన్ బాగోలేదని ఎవరు అనరు సార్. డెఫినెట్‌గా అనరు ఎవరు. అంటే ఎందుకంటే నేను జనం ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్నారో నాకైతే తెలీదు గానీ ఆహ్, లెనిన్‌లో కంటెంట్‌లో ఏ ఎలిమెంట్ డిసప్పాయింట్ చేసేటట్టయితే లేదు. ఐ మీన్ ఏ టెక్నికల్ ఫ్రంట్‌లో విజువల్‌గా గానీ, కథగా గానీ, ఎమోషన్‌గా గానీ, స్కోర్ గానీ, అఖిల్ యాక్టింగ్ గానీ, భాగ్యశ్రీ ఎలిమెంట్ గానీ, ఏ ఎలిమెంటు ఎక్కడ డిసప్పాయింట్ చేసేటట్టయితే లేదు. సో, నాకు తెలిసి బయటకొచ్చి బాలేదు అని చెప్పే స్కోప్ ఉండదు సార్ లెనిన్‌కి ఎట్టి పరిస్థితిలో. ఇంకోటి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనేది చాలా ఎక్సైటింగ్ ఉంది ప్రాజెక్ట్. మ్యూజిక్ గూడా చాలా వైరల్ అయిపోతుంది. జనరల్‌గా ఒక పెద్ద హీరో ఆర్ మిడిల్ ఏజ్డ్ హీరో లేదంటే ఒక ఏజ్ ఉన్న హీరో, చిన్న హీరోయిన్ ఆర్ ఫ్రెష్‌గా వచ్చిన హీరోయిన్ అనంగానే ఏజ్ డిఫరెన్స్ అంటారు. బట్ ఏజ్ డిఫరెన్స్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. ఏజ్ డిఫరెన్స్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక 45 ఇయర్ ఓల్డ్, 40 ఇయర్ ఓల్డ్ పెళ్ళవ్వకుండా ఉండి ఆయనకి పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదని ఆయన రీజన్స్ ఆయనకున్నప్పుడు, ఒక 20 ఇయర్ ఓల్డ్ గర్ల్ ఆయన లైఫ్‌లోకొచ్చి ఆయనతో ఎలా అల్లరి చేసింది, ఎలా ప్రేమలో పడింది, దానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఇయన్నీ మీన్ ఫ్యామిలీ టోన్‌లో చాలా బాగా చెప్పాడండి. నేను పూజల ముందు నుంచి కూడా అందరికి చెప్తున్నా. 'గజినీలో' రిచ్ గెటప్ సూర్య గారు ఉంటారు చూసారా? సంజయ్ రామస్వామి గెటప్. ఆ సూర్య గారంటే తెలుగోళ్ళకి పిచ్చి.
అది ఆ సంజయ్ రామస్వామిని ఖచ్చితంగా వెనక్కి తీసుకొస్తాము అని, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట పోదు సార్. రైట్. థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారు. ఎమోషనల్ యాంగిల్ గానీ, ఆ చిన్న ఆ చిలిపి ఫన్ గానీ హీరోయిన్ ద్వారా, సూర్య గారి ఆయన స్టైల్ హిస్టానిక్స్ గానీ ఏవి మిస్ అవ్వకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా తీసాం. రైట్. 'వెంకీ అట్లూరి'కి 'లక్కీ భాస్కర్' తర్వాత చాలా మంచి లాట్ ఆఫ్ గుడ్ విల్ ఓటీటీస్‌లో గానీ, ఆడియన్స్‌లో. సో, ఈ ఫిల్మ్‌కి 'విశ్వనాథన్ సన్స్‌కి' బాగా విశ్వనాథన్ సన్స్‌తో వెంకీ ఫ్యామిలీస్‌కి బాగా దగ్గరవుతాడండి. అంటే ఇప్పుడు మీరన్నట్టు 'లక్కీ భాస్కర్' నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ చూసారు, అన్నీ చేశారు. జెన్‌జీకి, యూత్‌కి ఎక్కువ క్యాటర్ అయింది. మాసెస్‌లోకి అంత ఎళ్ళలేదు. 'విశ్వనాథన్ సన్స్‌లో మాసెస్‌లోకి, ఫ్యామిలీస్‌లోకి బాగా ఎళ్తాడండి. ఐ మీన్ ఒక 'అనిల్ రావుపూడి' గారి సినిమా వస్తున్నప్పుడు ఫ్యామిలీస్ ఎంత ధైర్యంగా థియేటర్‌కి వస్తారో, ఇప్పుడు మన 'సమంత' గారి సినిమాకి ఎంత ఫ్యామిలీస్ బయటకొచ్చారో, అలా రేపటి నుంచి 'విశ్వనాథన్ సన్స్' వచ్చిన తర్వాత 'వెంకీ' సినిమా కూడా అంత ధైర్యంగా ఫ్యామిలీస్ అందరూ బయటకొస్తారు. యాహ్! ఇంకోటి నేను గమనించిందేంటంటే 'ద గర్ల్ ఫ్రెండ్' గానీ, రీసెంట్‌గా 'మా ఇంటి బంగారం' గానీ, ఫీమేల్ ప్యాట్రనైజ్ ఎక్కువుంటుంది. థియేటర్స్‌లో కూడా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే గర్ల్ ఫ్రెండ్ సంగతి నాకు తెలీదు గానీ సార్, 'మా ఇంటి బంగారం' అయితే ఇన్సేన్ నంబర్స్ అండి. అసలు అది కమర్షియల్‌గా వెరీ బిగ్ హ్యూజ్ నంబర్స్ అండి. అవును. సడన్ అది అలానే ఉంటుంది సార్. అది అంటే మనం ఆ ఏం చేయలేం. సెగ్మెంట్ అనేది ఇంకొంచెం నర్చర్ చేసుకుంటే అది సార్ ఫీమేల్ లీడ్ అని కాదు సార్ అక్కడ అది. ఫ్యామిలీ సినిమా. 'మా ఇంటి బంగారం' అనే టైటిల్ పెడితే ఎంత ప్లెజెంట్‌గా ఫ్యామిలీ సినిమా అనే స్పేస్‌ని వదిలేస్తున్నాం సార్. అది ప్రాబ్లమ్. అది వదిలేయకుండా ఎంత హోల్డ్ చేసుకొని జనాన్ని థియేటర్‌కి తీసుకురాగలగడానికి అది ద బెస్ట్ జానర్ సార్ అది. సో, సమ్మర్‌కి ఇది ఫ్యామిలీ సినిమా అయిపోయింది. సమ్మర్‌కి ఇది ఇంటి ఫ్యామిలీ సినిమా అయిపోయింది. 'మా ఇంటి బంగారం' అనేది. సో, మొన్న ఎప్పుడో సడెన్‌గా నేను ఏదో చిన్న పనుండి ఈవినింగ్ 5:30కో, 6:30కో మా అమ్మకి ఫోన్ చేసి, "ఎక్కడున్నావు ఏంటి?" అడిగితే సడెన్‌గా నేను సినిమా థియేటర్‌లో ఉన్నా అంది. అసలు జనరల్‌గా టికెట్లు మమ్మల్ని అడుగుతది. ఎప్పుడైనా ఎళ్ళాలనుకున్నా మా సినిమాలకి చెప్తే పెద్ద సినిమాలకి ఎళ్తది పక్క సినిమాలకి. అలాంటిది అసలు నాకు తెలీదు. సడెన్‌గా ఫోన్ చేసి ఎక్కడున్నావు? సినిమా థియేటర్‌లో ఉన్నాను. ఆబ్వియస్‌గా అది ఇంక 'మా ఇంటి బంగారానికి' ఎళ్లి ఉంటది. సో, అలా. సో, ఫ్యామిలీ లేడీస్ కదిలితే ఆ రెవెన్యూ వేరు కదా! సో, ఆ ఫ్యామిలీ జోనర్‌ని కొంచెం ఇంకా ట్యాప్ నర్చర్ చేయడం చేసుకోవాలి. మానేసాం. ఇప్పటి నుంచి ఇంకొంచెం దాని మీద జాగ్రత్తగా ఉంటే, ఎందుకంటే అది ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే చెప్పాలి కదా! ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటది 'సమంత' గారి సినిమాలో. ఇంట్లో ప్రతిసారి లక్ష్మీదేవి ఉండక్కర్లేదమ్మా, కాలిక కూడా కాళిక కూడా దేవతే ఉండొచ్చని. అనేసి. అసలు ఇక ఆ డైలాగ్ ప్రోమో ఏదైనా పడిన తర్వాత ఏ లేడీస్ కన్నా అనిపిస్తది కదండీ సినిమాకెళ్ళాలి ఖచ్చితంగా అని. సో, అట్లాంటి ఇప్పుడు అది ఎంత పవర్‌ఫుల్ డైలాగు. సో, అట్లాంటి జానర్‌ని ఎంత నర్చర్ చేస్తే అంత బెటర్ అండి మనకి ఫ్యూచర్. మీరు ఒకట వస్తుంది 'ఆదర్శ్ కుటుంబం'. 'విశ్వనాథన్ 'విశ్వనాథన్ సన్స్' సన్స్' వస్తుంది. అన్నీ అంటే అనుకోకుండా అలా అయింది గానీ, యాహ్! ఆహ్, సార్ ఎప్పుడు అనేది సార్ ద బెస్ట్ జానర్ సార్. ఇప్పుడు మీరు చూడండి సార్, పైన 5గురు హీరోల్లో చక్కగా కలర్‌ఫుల్ బట్టలేసుకొని, హీరోయిన్‌తో పాట పాడి, ఫ్యామిలీతో నలుగురితో కూర్చొని నవ్వి సినిమా ఎన్ని రోజులొచ్చింది సార్? ఎన్ని రోజులయింది సార్ వచ్చి? పైన 5గురికి. సో, ఆహ్, అది మిస్ అవుతున్నారేమో ఆడియన్స్ అని సార్. ఒక్క సినిమా అన్న ప్రతి ఇయర్‌లీ వన్స్ అన్న ఒక పెద్ద హీరో అలాంటి సినిమా చేస్తే అసలు నంబర్‌లు ఊహించని నంబర్‌లొస్తాయి సార్. ఊహించని నంబర్‌లొస్తాయి. కానీ ఆహ్, కొంచెం ఆ పాన్ ఇమేజ్‌కి క్యాటర్ చేయడం కోసం ఆ స్పాన్ చేయాల్సొస్తుంది ఆళ్ళకి కూడా తప్పక. యాహ్! అదే ఒకటి మన హీరోలు ఒక చిన్న విండో ఒకటి పెట్టుకొని ఓన్ రిలీజ్ చేసుకున్నా ఓకే. ఇఫ్ దే థింక్ ఆ! ఎకనామిక్స్ ఇదనుకుంటే. అదే. ఎకనామిక్స్ ఇంకా బావుంటాయి సార్. నేను చెప్పేది చాలా తక్కువలో అమ్మాల్సొస్తదేమో కంపేర్ ఎందుకు టు సార్ పాన్ ఇండియా అదేం లేదు ఇమేజ్. సార్. సార్ ఇప్పుడు ఆ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బట్టి రేట్ సార్. సినిమా బడ్జెట్ బట్టి రేట్ కాదు. ఓకే. ఆ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ అయితే, క్రేజ్ ఉంటే దాని దాని మార్కెటింగ్ వేరుంటది సార్. నీకు సినిమా తక్కువ ఖర్చయింది కదా! నువ్వు తక్కువకే ఇవ్వాలి అని ఎవరు అడగరు సార్ మనల్ని. మనకు ఎంత ఖర్చయిందో ఆళ్ళకేం తెలీదు కదా! ఏం చెప్పం కదా! సో, అలా అని ప్లస్ ఇంకోటి సార్, ఫ్యామిలీ సినిమా తీయడానికి ఏం తక్కువ ఖర్చు అవ్వదు సార్. ఫ్యామిలీ సినిమా తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతది ఇంకా. ఆర్టిస్ట్ ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువుంటారు, సెట్లుంటాయి, సాంగ్స్ ఉంటాయి, రిచ్‌గా ఉంటదంతా. సో, ఆ ఫ్యామిలీ సినిమా తీయడానికి ఎప్పుడు తక్కువ అవ్వదు సార్. కానీ ఏంటంటే కొంచెం ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది ఫిల్మ్ నేను మేకర్స్. మొన్న చరణ్ గారు, ప్రవీణ్ గారికి చెప్పా ఒకసారి. హ్మ్. బాంబేలో చరణ్ గారు హెయిర్ ఇలా వదిలేసి ఐ మీన్ ఆ! ఎంత బావుంటదది. అందంగా ఉన్నారండి చరణ్ గారు. ఒకసారి అలాంటి అలా ఆ గెటప్‌తో సినిమా చేయొచ్చు అని నేను ప్రవీణ్ గారితో అన్నా అనమాట. కానీ ఇంక అది నేను అన్నాను కదా! పాన్ దాంట్లో ఉండి ఇంక వాళ్ళకి కుదరట్లేదు ఇలా.
మీ దగ్గర నుంచి చరణ్ గారితో సినిమా చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను ట్రై చేస్తున్నాను సార్ 3, 4 ఇయర్స్ నుంచి. కరెక్ట్ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. చూడాలి సార్. త్రివిక్రమ్ గారితో ఉంటే బావుంటదని. అంటే ఇప్పుడు ఇంక డైరెక్టర్ గానే టైం పట్టేస్తది. ఆ! మీరు ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అంటున్నారు గదా! కొత్త జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఆ ఫ్యామిలీ ఓరియంటేషన్ అనేదే పోయినట్టుంది గదా! పోయింది. అది కొంత అప్పుడు 'మజ్ను' టైంలో ఐ మీన్ 'తొలి ప్రేమకి' వెంకీ, యాహ్! 'నిన్ను కోరి'తో శివ యాహ్! ట్యాప్ చేశారు కొంత. దాని తర్వాత మధ్యలో వెంకీ కూడా జానర్‌లోకొచ్చాడు. ఐ మీన్ ఆ 2 సినిమాలు వర్క్ అవ్వలేదు నా ఫ్యామిలీ స్పేస్‌లో. మళ్ళీ ఇప్పుడు అందుకే ప్రాపర్ ఫార్మాట్‌లో ఫ్యామిలీ సినిమాదొస్తుంది. యాహ్! 'ఇరుముడి' గూడా ఫ్యామిలీ ఫిల్మ్. ఫ్యామిలీ సినిమా. దట్స్ రైట్. 'సిద్ధు జొన్నల గడ్డతో' సినిమా ఎంతవరకొచ్చింది? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. జూలై 8 నుంచి షెడ్యూలు. ఓకే. రాజమండ్రిలో షూటింగు జూలై 8 నుంచి. మళ్ళీ రూరల్ సినిమా సార్. రూరల్ కామెడీ. ఒక గోదావరి. గోదావరి జిల్లాల లైక్ దగ్గర అనగనగా రూరల్ ఒక కామెడీ. రాజు టైప్‌లో అంటే గోదావరి అలా సైడ్. కాదు సార్. దీంట్లో ఒక చిన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో హీరోకి. సో, దాని ద్వారా వచ్చే కామెడీ గానీ, ఇది గానీ సిద్ధుని జనరల్‌గా ఏంటంటే జనం ఆ బాయ్ నెక్స్ట్ డోర్ గానే బాగా నచ్చుతాడు సిద్ధు. ఇప్పుడు టిల్లు క్యారెక్టర్ బాగా నచ్చింది ఎందుకంటే సిద్ధు ఆ టిల్లులో బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అవును. బిహేవ్ చేస్తాడు, మాట్లాడతాడు. ఆ ఇన్నోసెన్స్ ఆ నెక్స్ట్ 2 ఫిల్మ్స్‌లో మిస్ అయిందేమో సిద్ధులో మన జనం అలా ఫీల్ అయ్యారేమో తెలీదు. సో, ఇప్పుడు ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో ఏంటంటే సిద్ధులో ఆ ఇన్నోసెన్స్‌ని గట్టిగా ప్రొజెక్ట్ చేసి ఎలా అయితే సిద్ధు జనానికి నచ్చుతాడో అదే సిద్ధుని చూపిద్దాం అన్నది. ప్లస్ 'డీజే టిల్లులో' ఏంటంటే అతను ఓడిపోతుంటాడు. ఆ! ఆ! దాంట్లో నుంచే కామెడీ జనరేట్ సార్ ఇప్పుడు అదే అవుతుంటది. సార్ అంటుంది. బాయ్ నెక్స్ట్ డోర్ గానీ, న్యాచురల్‌గా రియల్ లైఫ్‌లో జరిగేది ఏదన్నా ప్రతీదీ మనం గెలవం కదా సార్. అవును. ఒకటి ఓడిపోతాం, ఒకటి ఓడిపోతాం. మన ఇండియా కూడా ఐర్లాండ్‌తో ఓడిపోయింది. సో, అన్నీ గెలవం కదా! సో, ఆ సెన్స్‌లో ఆ న్యాచురల్ టోన్‌లోనే ఉంచుదాం అనే సినిమా. రైట్. మీరు క్రికెట్ లవరు. అఖిల్ ఈజ్ ఎ టెర్రిఫిక్ క్రికెటర్. మీ ఇద్దరి బాండింగ్ ఎలా ఉంది? అంటే ఈ మధ్య 6 మంత్స్, 1 ఇయర్ అయింది గానీ సార్, దానికి ముందు రెగ్యులర్‌గా క్రికెట్ ఆడేవాళ్ళం సార్. కలిసి ఆడేవాళ్ళం. అఖిల్ కూడా కొంచెం గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు లెనిన్ మీద అసల టూ మచ్ రాత్రి పగలు లేకుండా ఎమోషన్ ఉంది. యాహ్! ఐ థింక్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ హావ్ బీన్ సక్సెస్ రావు. అరేంజ్డ్. ఈ సినిమా ఖచ్చితంగా తన కోసం ఆడాలి సార్. అంటే ఏదో 'స్టార్ కిడ్', 'గోల్డెన్ స్పూన్' ఇయన్నీ పక్కన పెడితే సార్ మామూలుగా కష్టపడలేదండి అసలు. అసలు మామూలుగా కష్టపడలేదు ఈ సినిమాకైతే. అంటే అందరూ అన్ని సినిమాలకి కష్టపడతారు. ఏజెంట్‌కి కష్టపడి ఉంటాడు. నేను కాదనట్లేదు సార్. కానీ ఈ సినిమాకి మాత్రం తన స్ట్రెస్ మొహంలో తెలుస్తుంది సార్. సో, ఎట్లైనా సక్సెస్ అవ్వాలి అన్న ఆ స్ట్రెస్ మొహంలో బాగా తెలుస్తుంది సార్. ఇప్పుడు మీరు చేసే ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలు అన్నీ ఓటీటీ అయినాయా? అయిపోయినాయి. ఓకే. మీరు పెద్ద ప్రొడక్షన్ హౌస్ మీకున్న లెగసీ మీరు ఆల్మోస్ట్ అన్ని సేఫ్ ప్రాజెక్ట్స్, హిట్ ప్రాజెక్ట్స్. అందుకనేసేసి ఈజ్ ఇట్ ఈజీ ఫర్ యూ ఆర్ మీరు ప్రతిది మళ్ళీ ఫ్రెష్ సార్ ప్రొడ్యూసర్‌లని ఈరోజు కన్విన్స్ చేయాలా? ఓటీటీ అంటే ఈరోజు ఓటీటీ కల్చర్ ఎలా వచ్చిందంటే ప్రతి సినిమా వాళ్ళు నెరేషన్ తీసుకుంటున్నారు సార్. కథ నెరేషన్ తీసుకుంటున్నారు. ఆళ్ళకి నెరేషన్ నచ్చితేనే సినిమా తీసుకుంటున్నారు. ఆళ్ళకి నెరేషన్ నచ్చలేదు ఏమైనా చేంజెస్ అడిగారనుకోండి, ఆ చేంజెస్ చేసి మళ్ళీ నెరేషన్ ఇప్పిస్తున్నాం. ఇప్పుడు థియేటర్ స్పేస్‌కి, ఓటీటీ స్పేస్‌కి జానరాస్ థియేటర్‌కి ఒక ఫేవరబుల్ జానరా ఉంటుంది. ఓటీటీకి కూడా ఒక ఫేవరబుల్ జానరా ఉంటుంది. ఆ రెంటిని ఎలాగా? అంటే ఓటీటీ సార్ ఫ్యాన్ ఫ్రెండ్సీస్ ఫిల్మ్స్ ఉంటాయి కదా సార్. అంటే వి మేక్ ఫిల్మ్స్ ఓన్లీ ఫర్ ద ఫ్యాన్స్. అది థియేటర్స్. అయి థియేటర్ ఫ్రెండ్లీ. అయి ఓటీటీలో వర్క్ అవ్వట్లేదు సార్. అదే సింపుల్ సార్. ద ద ఫిల్మ్స్ వి మేక్ ఫర్ ద ఫ్యాన్స్ ఆర్ ఫ్యాన్ ఫ్రెండ్సీ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్స్ ఉంటాయి కదా సార్. దోస్ ఫిల్మ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఓటీటీ అని ఓటీటీ వాళ్ళు రోజు చెప్తారు సార్ మాకు. If it's in the regular format, if it's an action regular format big film, it's not working on the OTT homes. Yeah, that's right. అదే మేజర్ డిఫరెన్స్ సార్. ఇంకోటి పర్సెంటేజ్ సిస్టమ్ అన్నారు కదా! అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఇప్పటికి? సార్ ఎవరి ఎజెండాలు ఆళ్ళయి దాంట్లో. సిన్సియర్‌గా సార్ నిజంగా పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రాబ్లమ్‌లో ఉన్న డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న థియేటర్స్ ఓనర్‌లకి నిజంగా ఎవరికైతే ఇబ్బంది ఉందో, వాళ్ళకి రెవెన్యూ పెద్ద జనరేట్ అవ్వట్లేదు, వాళ్ళు థియేటర్లు తీసేద్దాం అనుకుంటున్నారు అన్న నిజమైన ఓనర్‌లకి మనం పెంచింది ఎళ్ళాలి అని వాళ్ళు ట్రై చేస్తే మేము ఇవ్వడానికి రెడీయే సార్. కానీ ఇప్పుడు మేము పెంచేది థియేటర్‌కి ఓనర్‌కి వెళ్తుందో లేదో తెలీదు. లెస్సీలు బాగు చేయడానికైతే పర్సెంటేజ్‌లు ఇవ్వలేం కదా సార్. అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, కరెక్ట్‌గా ఏదైనా సినిమా రిలీజ్ టైంకి మేము ఆ సినిమా ఇది పర్సెంటేజ్ అయితేనే వేస్తాం, లేకపోతే ఏమి ఇలా బెదిరింపులు ఉన్నాయనుకోండి సార్, ఎవరైనా తెగించేస్తారు సార్. ఇప్పుడు ఎవరికి భయపడే వ్యాపారం చేయట్లేదు కదా సార్ మనం. అవును.
ఇప్పుడు ఎవరు సర్వైవల్ వాళ్ళు. ఎవరు సర్వైవల్ వాళ్ళు ఎవరి మీద ఎవరికి భయపడి వ్యాపారం చేయట్లేదు, ఎవరికి మెహర్బానీ చేస్తూ వ్యాపారం చేయట్లేదు మనం. సో ఈ బ్యాక్ అండ్ ఎజెండాస్తో పర్సంటేజ్ కావాలి అంటాం వేరు, జెన్యున్గా ఎగ్జిబిటర్లకు హెల్ప్ చేయడానికి, నిజంగా ఇబ్బందుల్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఎగ్జిబిటర్లకు హెల్ప్ చేయడానికి చేయడం వేరు సార్. ఇప్పుడు నువ్వు ఇబ్బంది అని చెప్తూనే ఉంటున్నావు, థియేటర్ల దగ్గర నువ్వు థియేటర్ లీజులు పెంచుకుంటూనే పోతున్నావు, థియేటర్ లీజులు తీసుకుంటూనే పోతున్నావు, ఏం ఆపట్లేదు నువ్వు. బిజినెస్ ఇస్ గుడ్ అన్నట్టు. మరి నీకు ఇంత లాస్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు లీజులు వదిలేసిన థియేటర్లు కూడా లీజులు అడుగుతున్నావు నువ్వు కొత్తగా ఇప్పుడు వచ్చి? అంటే నీకు పర్సంటేజ్ వస్తే మళ్ళీ డబ్బులు వచ్చేస్తే సంపాదించేద్దాం, ప్రొడ్యూసర్ని వేసేయచ్చు అనే ఐడియాతోనే కదా మళ్ళీ థియేటర్ లీజులు అడుగుతున్నావు. అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఎంతసేపు మీరే సంపాదించి మీరే బతకాలి, ఇంకెవరు ఏం చేయకూడదు. మీరు థియేటర్లలో కమిషన్లకు లెస్సీలుగా చేసుకుని మీరు కమిషన్లు తీసుకుంటారు, మేము సినిమాలు తీయాలా? దానికే సార్ పర్సంటేజ్ ఇవ్వాలి. నిజంగా థియేటర్ ఓనర్లకి మేము 2-3 మీటింగ్లో చెప్పాం సార్, నిజంగా థియేటర్ల ఓనర్లకు ఉపయోగపడటానికి పర్సంటేజ్ చేయమంటే పర్సంటేజ్ చేయటమా, వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతామా ఏంటి అనేది. ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూటర్కి సినిమా అవుతాం, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళతో మాట్లాడుకుని దాన్ని ఒక ఫేవరబుల్ టర్మ్స్కి తీసుకొస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నాం సార్. అంతేగాని ఫ్రంట్ ఒక 4-5 పెట్టేసి వాళ్ళ ఎజెండాలు మా మీద రుద్దాలంటే మాత్రం ఇది అవ్వదు సార్, ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఇంకోటి నిన్న రిలీజ్ అయిన సినిమాలకి మళ్ళీ ఏమి 2 సార్ అదే సార్, ఇప్పుడు తెలంగాణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, దానికి సురేష్ బాబు గారు ప్రెసిడెంట్. ఆయన ద్వారా ఒక మీటింగ్ జరిగి ఒక సబ్ కమిటీ వేశారు, ఆ కమిటీలో డెసిషన్ తీసుకోవాలని చెప్పారు. అది జరుగుతున్నప్పుడు మళ్ళీ తెలంగాణ ఛాంబర్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇస్తే ఏంటి అంటే నువ్వు పెట్టిన కమిటీ మీద నీకే నమ్మకం లేదా? ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ డబుల్ గేమ్స్ అన్నీ? ఏదైనా స్ట్రైట్గా ఫెయిర్గా ఉండొచ్చు కదా. అందుకే సార్ వాళ్ళు ఫెయిర్గా ఉన్న మేము అడిగినవన్నీ వాళ్ళు చేస్తే పర్సంటేజ్ ఇవ్వడానికి ఎప్పుడూ అభ్యంతరం లేదు సార్. కానీ మేము ఒకటే అడుగుతుంది, పర్సంటేజ్ ఇస్తే అది కరెక్ట్గా రీచ్ అవ్వాల్సిన పర్సెంట్ రీచ్ అవ్వాలి. మధ్యలో థర్డ్ పార్టీలని బాగు చేయడానికి అయితే పర్సంటేజ్లు ఇవ్వం సార్. రైట్. సో మీ అసోసియేషన్ విత్ అన్నపూర్ణ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ అవుతుందా ఫ్యూచర్? అలానే ఉంది సార్. సార్ ఏది ఎప్పుడు బ్రేక్ చేసుకోవడానికి ఏది ఉండదు కదా సార్, జరిగే అన్నీ జరుగుతూనే ఉంటాయి సార్. రైట్. సో మీ ఇయర్ ఎన్ని ఫిలిమ్స్ వస్తున్నాయి సార్? ఇప్పుడు చెప్పానంటే అనవసరంగా సార్, హంగామా తప్పితే ఏం లేదు. కానీ ఇయర్ ఉంటుంది ఆల్మోస్ట్ సార్ 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ యా స్లోగా ఒక్కొక్కటి రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ వెళ్తే అది బాగుంటుంది సార్. ఇప్పుడే మనం ఏదో లిస్ట్ చెప్పి దాంట్లో సగం ఆడి సగం ఆడక ఎన్ని వద్దు సార్. ప్రతి సినిమా నాకు తెలిసి వర్కౌట్ అవుతుంది సారి. వర్కౌట్ అయిన తర్వాత ప్రతిసారి మాట్లాడుకుందాం సార్ పాజిటివ్గా. రైట్. సో ఆల్ ద బెస్ట్ విత్ లెనిన్. నాకు పర్సనల్గా ఐ రియలీ లైక్ ద ఫిలిం, లైక్ ద ట్రైలర్, అండ్ ఐ వాంట్ దిస్ ఫిలిం టు డూ రియలీ వెల్. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ ఎక్సెప్షనల్లీ hopeful about Vishwanathan and Sons and Adarsh Kutumbam. Trivikram garne ayana favorite genre lo. This year no crazy film will disappoint. All the crazy films which are coming from all the other banners also have come out really well. No crazy film will disappoint this year. ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న థియేటర్కి గ్యారంటీ వస్తారనుకున్న ఏ సినిమా ఇయర్ డిసప్పాయింట్ చేయదు సార్. ఎందుకంటే ఈ పర్సంటేజ్ గొడవలు అనుకోనివ్వండి, ఈ మిగతా ఓటీటీ స్పేస్ అనుకోనివ్వండి, లేకపోతే థియేటర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనుకోండి, వీటి మూలాన ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు క్లోజ్ నెట్ ఉంది. ఇంకా కాషియస్‌గా ఉన్నారు. సో కసిగా తీస్తున్నారు. ప్లస్ అంతా డిస్కస్ చేసుకుంటున్నాం కదా సార్. నాకు తెలిసి ఈ ఇయర్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఏది ఫెయిల్ అవ్వదు సార్. ఇక నుంచి కూడా ఏవి ఫెయిల్ అవ్వవు యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ హోప్ఫుల్లీ. ఓకే, థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్.